ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 29 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో తీసుకుంది చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ అండ్ చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ. కాకపోతే ఏంటంటే మూవీలో ఎగ్జిక్యూషన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. లిటరలీ గైస్ మూవీలో స్టోరీ నరేషన్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ ఒక ప్యూర్ సోల్ మూవీ గైస్. లిటరలీ ఏంటంటే గైస్ నేను ఒక 3 days లో ఒక 6 hours 7 మూవీస్ చూసా. కాకపోతే ఏంటంటే నాకు ఆ మూవీస్ లో ఏ మూవీ నచ్చలా. కాకపోతే ఈ మూవీ కొంచెం బాగుంది, ఓకే అనిపించింది. అంటే ఈ మూవీ ఒక ఫీల్ తెప్పించి మనల్ని 2.5 గంటల అలా కూర్చోబెట్టింది. మూవీ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తది. కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ అంటే ఇంటర్వ్యూ తర్వాత నాకైతే కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది. మూవీలో ఒక సీన్ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ వాళ్ళ అన్న మన హీరో దగ్గరికి వచ్చి కొడతా ఉంటాడు. లిటరలీ గైస్ ఆ సీన్ లో మనకు కొట్టాలనిపించింది అనమాట. ఏంటంటే మనం ఆ సీన్ లో గైస్ చాలా అంటే చాలా డీప్ గా కనెక్ట్ అయిపోతాం. అలాగే మూవీలో ఒక ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక పోలీస్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ లో ఏదో ఉందనుకున్నా గానీ చివరిలో అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నాకు మూవీలో విలన్ క్యారెక్టర్ గైస్ స్టార్టింగ్ లో కొంచెం బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో విలన్ క్యారెక్టర్ అయితే మరీ అంత ఉండదు అనమాట. నాకైతే డౌన్ అయినట్టు అనిపించింది. విలన్ ఏంటంటే చాలా అంటే చాలా డబ్బు ఉన్నాడు, చేయాలనుకుంటే ఏదన్నా చేయొచ్చు, కాకపోతే ఏం చేయలేడు అన్నట్టుగా అలా కూర్చుండిపోతాడు అనమాట. నాకైతే నచ్చలేదు. అలాగే నీకు దేవుడి మీద నమ్మకం లేకుంటే మూవీలో అయితే నీకైతే ఒక సీన్ కనెక్ట్ అవ్వదు. అది కూడా మన హీరో వాళ్ళ ఫాదర్ దగ్గర. కాకపోతే ఈ మూవీకి మెయిన్ పాయింటే వాళ్ళ ఫాదర్. అలాగే మూవీలో ఒక సీన్ ఉంటుంది గైస్, మన హీరో కోసం ఊరు మొత్తం కలిసిపోతుంది. ఆ సీన్ కొంచెం బాగా అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో మురళి వాళ్ళ ఫాదర్ తను ఇడ్లీ కొట్టిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఆ ఇడ్లీ కొట్టిని నడుపుతూ ఉంటాడు. అయితే ఒక రోజు మన హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ ఇడ్లీ కొట్టిని మన హీరో తన చేతుల మీద ఎలా అయినా నడపాలి అనుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో నడిపేడా లేదా, మన హీరోకి ఎన్ని కష్టాలు వచ్చాయో మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది గైస్. ఆ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సాంగ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక లవ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా పర్లేదు, బానే ఉంది. లవ్ సాంగ్ అంటే గుర్తొచ్చింది గైస్, మూవీలో లవ్ స్టోరీ కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో ఏంటంటే కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి, కొన్ని సీన్స్ అయితే మరీ అంత బాగుండవు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.